సపోజ్ మనం ఆర్థోపెడిక్ రిలేటెడ్ అయితే మనం జాయింట్ పెయిన్స్ మోస్ట్ కామన్. అది కూడా ఇప్పుడు మనం వర్షాకాలం మొదలైంది. మాన్సూన్ సీజన్‌లో ఎప్పుడైతే ఫీవర్‌లు వర్షాలు పడడం వల్ల ఫీవర్ ఎక్కువైతుందో, ఫీవర్ తర్వాత మనకి జాయింట్ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. దాన్ని పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజియా అంటాం. పోస్ట్ వైరల్ అంటే ఫీవర్ తగ్గిన తర్వాత మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయి. సో చాలామంది మా దగ్గరకు వచ్చే పేషెంట్లు కూడా ఫీవర్ హిస్టరీతో వస్తారు. మాకు ఫీవర్ 1 డే హిస్టరీ అవ్వచ్చు, 2 డే హిస్టరీ అవ్వచ్చు, 1 వీక్ హిస్టరీ అవ్వచ్చు. సో ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఫీవర్తో మా దగ్గరికి యూజువల్లీ ఆల్ జాయింట్ పెయిన్స్ అంటే ఆర్థ్రాలజియా, ఆర్థరైటిస్ అనేది మనం 2 పదాలు డిఫరెన్షియేట్ చేయాలి. ఆర్థ్రాలజియా అంటే ఇన్ఫ్లమేషన్, జాయింట్ ఉబ్బడం అనే దాన్ని ఆర్థ్రాలజియా అంటాం. ఆర్థరైటిస్ అంటే జాయింట్ అరుగుదల, లోపల ఏదైతే అరుగుతుందో దాన్ని ఆర్థరైటిస్ అంటాం. సో ఆర్థ్రాలజియా అంటాం మామూలుగా. పాలీ ఆర్థ్రాలజియా, పాలీ అంటే మల్టిపుల్ జాయింట్స్ యూజువల్లీ. సో ఫీవర్ తర్వాత వచ్చేది అదొక టైప్ ఆఫ్ జాయింట్ పెయిన్స్. తర్వాత ఇంకోటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, కీళ్ళవాతం అంటాం అది. సో దానికి కాజ్ ఏం లేదు, బట్ కాకపోతే హెరిడిటరీ ఫ్యాక్టర్ అనేది ఒకటి ప్లే చేస్తుంది. సో వంశంలో జన్యుపరంగా వచ్చే వాళ్ళ వస్తుంది. సో మోస్ట్లీ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది అనమాట. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. రుమటాయిడ్ పోస్ట్ వైరల్ ఆర్థ్రాలజియా అనేది మగ ఆడ అని లేదు, ఎవరికైనా రావచ్చు. జ్వరం వచ్చిన తర్వాత అది ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. సో అదొకటి. మూడోది ఏంటంటే మనకి థైరాయిడ్ వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఎవరికైనా థైరాయిడ్ తక్కువ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ మెడికేషన్ తీసుకున్న వాళ్ళకి కూడా జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో థైరాయిడ్ డిసీజ్ వల్ల వచ్చే అవకాశం ఉంటాయి. 4వది గౌట్ అంటాం. గౌట్ అంటే బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే, ప్రోటీన్ ఎక్కువ మనకి మెటబలైజ్ కాకపోతే దానివల్ల యూరిక్ యాసిడ్ పెరిగి అది జాయింట్లో డిపాజిషన్ అయ్యి దానివల్ల కూడా మనకి గౌటీ ఆర్థరైటిస్ అంటాం. సో గౌట్ వల్ల కూడా వచ్చే ఆర్థరైటిస్ని గౌటీ ఆర్థరైటిస్ అంటాం. సో ఇవి ఫ్యూ కామన్ మనం ఆర్థ్రాలజియా ఏవైతే చూస్తామో సో దాన్ని బట్టి మనకి ఈ క్రమంలో మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. వెదర్ మనకి ఫీవర్ తర్వాత వచ్చిందా, లేకపోతే థైరాయిడ్ రిలేటెడ్ వచ్చిందా, లేకపోతే మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మనకి ఏజ్ రిలేటెడ్ వచ్చింది. ఏజ్ అంటే యూజువల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ యంగ్ పేషెంట్స్తో రాదు. యూజువల్లీ 40 ఏళ్ల తర్వాత, 40-50 ఏళ్ల తర్వాత ఆడవాళ్ళలో నియరింగ్ మెనోపాజ్, సో అలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో గౌట్ అనేది ఎవరికైనా రావచ్చు, కాకపోతే అది కూడా మిడిల్ ఏజ్, ఎల్డర్లీ ఏజ్లోనే వస్తుంది. సో ఇవన్నీ కొన్ని కామన్ మన జాయింట్ పెయిన్స్ వచ్చే లక్షణం.